ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా 1ది. రిషబ్ sir is a very, very, very rare breed of directors and actor. I've always had this, అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా, డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. బట్ రిషబ్ సార్లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు, 24 క్రాఫ్ట్స్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద 24 crafts. If it was not for Rishabh sir, I really don't think ఈ రోజు ఈ చిత్రం ఈ లెవెల్లో తీయగలిగేవారా. ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని. నేను తీసుకువెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్. రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు. పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో ఆయన కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను. థ్యాంక్ యూ సో మచ్ సార్. I will never thank you. I don't want to thank you and create distance between you and me, but I love you, sir. Thank you so much for helping me to give my mother her dream, to fulfill her dream. Thank you so much. వెళ్ళినప్పుడు I got the opportunity to see కాంతారా చాప్టర్ 1 గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది. నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ కాంతారా చాప్టర్ 1. ఒక గుడికి తీసుకెళ్లారు నన్నైనా, అది మీరు చూసుంటారు, ఇక్కడ వరకు నీళ్ళు ఉంటుంది, ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది. ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు, ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు. ఎందుకనంటే అక్కడ సెట్ వేసుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ కాంతారా 1 చాప్టర్ 1. I mean, humanly impossible. If it was not for Rishabh sir, if it was not for the team that Rishabh sir believed in, and I really don't think anything would have been possible.